తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ప్రజాపాలన సమయంలో ఎవరైతే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారో వారందరికీ భారీ షాక్ న్యూస్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది తెలపడం జరిగింది. అది ఏమిటంటే ప్రజాపాలన సమయంలో ఎవరైతే కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకున్నారో వారందరి అప్లికేషన్లు అనేటి రద్దు చేస్తున్నామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. ఎందువలన ఈ అప్లికేషన్లన్నిటిని రద్దు చేస్తున్నారంటే సరైన సమాచారం అనేది ఇవ్వలేదని అంటున్నారు. అందువలన ఈ అప్లికేషన్లన్నిటిని రద్దు అనేది చేయడం జరుగుతుందంట. ఇంకా పూర్తి వివరాలు అనేది చూసే ముందు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. కాబట్టి న్యూస్ అనేది చూస్తాం. న్యూస్ చూసుకున్నట్లయితే ఈ నెల 25 నుంచి ఫోన్లకు మెసేజ్లు 55 లక్షల కొత్త కార్డులు. అదే విధంగా ఇక్కడ కిందకి చూసుకున్నట్లయితే ప్రజాపాలన దరఖాస్తులను పక్కన పెట్టిన పౌర సరఫరాల శాఖ. పూర్తి వివరాలు అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కొత్త రేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. కార్డులు మంజూరైన వారికి ఈ నెల 25 నుంచి సెల్ ఫోన్లకు మెసేజ్లు పంపేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు గ్రామ సభల ద్వారా ఎంపికైన వారికి మాత్రమే కొత్త కార్డును రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రజాపాలన ప్రజావాణి మీ సేవ ద్వారా చేసుకున్న దరఖాస్తుల పరిశీలన ఇప్పుడు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఇంటింటికి తిరిగి సర్వే చేసిన సిబ్బంది కార్డుల మంజూరు, పేర్ల చేరికలు వాటిపై ఒక స్పష్టతకు వచ్చారు. మొత్తం 1.55 లక్షల కొత్త కార్డులు మంజూరు చేసినట్లు తెలిసింది. కొత్త కార్డులతో పాటు పాత కార్డులు కలిసి 13 లక్షల మంది కొత్త సభ్యుల పేర్లను చేర్చినట్లు సమాచారం. అయితే ఎవరికైనా కార్డులు మంజూరు కాకుంటే ఆందోళన చెందొద్దని, దరఖాస్తులన్నిటినీ పరిశీలిస్తున్నామని, అవసరమైతే మరోసారి దరఖాస్తు చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. సో ఫ్రెండ్స్, ఈ నెల 25 తారీఖు నుంచి ఎవరికైతే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్నారో వారికి కార్డు అనేది మంజూరు అయితే వారి సెల్ ఫోన్లకు అనేది ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుందంట. ఆ మెసేజ్ ఒకవేళ వస్తే మీకు రేషన్ కార్డు అనేది మంజూరు అయినట్లే. ఒకవేళ ఆ మెసేజ్ రాకపోతే మీరు మళ్ళీ కొత్త రేషన్ కార్డుకి అనేది మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఈ ఛానల్లో ప్రీవియస్గా వీడియోలు అనేది చేయడం జరిగింది. ఆ వీడియోలు మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ విధంగా అప్లై చేసుకున్నది. ఇంత మునుపు ఎవరైతే అప్లై చేసుకున్న వారు ఉంటే వారికి అనేది అర్థమవుతుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన ప్రారంభంలో ప్రజాపాలన ద్వారా వివిధ పథకాల కోసం దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులను సైతం తీసుకుంది. లక్షల దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించడం కష్టంగా మారింది. చాలా మంది తమ వివరాలను అక్రమంగా నమోదు చేసుకోకపోవడంతో అధికారులు వాటిని పక్కకు పెట్టినట్లు తెలుస్తుంది. మీ సేవ ద్వారా చేసుకున్న వాటిని తప్పకుండా పరిశీలించడంతో పాటు తిరస్కరణకు గురైన వాటికి కారణాలు కూడా చెబుతామని అధికారులు అంటున్నారు. ప్రజాపాలన ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు కాకుంటే మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ప్రజాపాలన ప్రజావాణిలో దరఖాస్తు ఎవరైతే చేసుకున్నారో వారికి ఈ రేషన్ కార్డు అనేది మంజూరు కాకపోతే మళ్ళీ అప్లై అనేది చేసుకోవాలని అధికారులు అనేది సూచిస్తున్నారు. కాబట్టి మనం ఈ 25 తారీఖున మనకి మెసేజ్ గిట్లా వస్తే మనకి మంజూరు అయినట్లే ఈ రేషన్ కార్డు అనేది. ఒకవేళ మెసేజ్ అనేది రాకపోతే మనం మళ్ళీ కొత్త రేషన్ కార్డుకి తప్పనిసరిగా అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజావాణిలో కొంతమంది కరెక్ట్గా సమాచారం పూర్తి వివరాలు అనేది కూడా ఇవ్వలేదు. కాబట్టి మళ్ళీ మీరు అప్లై చేసుకునే ముందు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మీ పేరు అనేది పాత రేషన్ కార్డులో ఉన్నదా లేదా. అదేవిధంగా ఆ రేషన్ కార్డులో ఉంటే ఒకవేళ దాన్ని పేరు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిలీట్ చేసుకున్న తర్వాత కొత్త రేషన్ కార్డుకి అంటూ అప్లై అనేది చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ పూర్తి వివరాలు అనేది. ఈ వివరాలు మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.